రొటేషనల్ స్పెక్ట్రమ్ లేదా ప్యూర్ రొటేషనల్ స్పెక్ట్రమ్ గుర్తుపెట్టుకోండి. రొటేషనల్ స్పెక్ట్రమ్ లేదా ప్యూర్ రొటేషనల్ స్పెక్ట్రమ్. రొటేషనల్ స్పెక్ట్రమ్ ఏ మాలిక్యూల్స్ ఫామ్ చేస్తుంది? హెట్రోన్యూక్లియర్ మాలిక్యూల్స్. హెట్రోన్యూక్లియర్ మాలిక్యూల్స్ అనేవి రొటేషనల్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేస్తాయి. ఏంటవి? HCl, KCl, NaCl. ఓకే, కారణం ఏంటి? వీటి యొక్క మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంటం అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంటం అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని మ్యూతో ఇండికేట్ చేస్తారమ్మా కొన్ని సందర్భాల్లో. మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంటం అనేది రాసుకోండి, మీ మ్యూ అని రాసుకోకండి. మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ నాట్ ఈజ్ ఈక్వల్ 0. హోమోన్యూక్లియర్ మాలిక్యూల్స్ అనేవి H2, N2, O2 ఈ మాలిక్యూల్స్ అనేవి రొటేషనల్ స్పెక్ట్రమ్ ఏం చేయవు? ఫామ్ చేయవు. కారణం ఏంటి? మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ 0 కాబట్టి. సో నాట్ ఓన్లీ హోమోన్యూక్లియర్ మాలిక్యూల్, CO2 మాలిక్యూల్ కూడా మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ 0. దీన్ని లీనియర్లీ సిమెట్రిక్ మాలిక్యూల్ అంటారు. నెక్స్ట్ CH4 ఈ మాలిక్యూల్ కూడా రొటేషనల్ స్పెక్ట్రమ్ ఫామ్ చేయదు. దీని మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ దీన్ని స్పెరికల్లీ సిమెట్రిక్ మాలిక్యూల్ అంటారు. సో హోమోన్యూక్లియర్ మాలిక్యూల్స్, లీనియర్లీ సిమెట్రిక్ మాలిక్యూల్స్, స్పెరికల్లీ సిమెట్రిక్ మాలిక్యూల్స్ ఏ మాలిక్యూల్స్ కూడా రొటేషనల్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేయవు. కారణం ఏంటంటే మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ 0. అండ్ ఈ రొటేషనల్ స్పెక్ట్రమ్ ఏ రీజియన్లో అవుతుంది? ఫార్ ఇన్ఫ్రారెడ్ రీజియన్ అండ్ మైక్రోవేవ్ రీజియన్. ఫార్ ఇన్ఫ్రారెడ్ రీజియన్ అండ్ మైక్రోవేవ్ రీజియన్ గుర్తుపెట్టుకోండి. ఫార్ ఇన్ఫ్రారెడ్ రీజియన్ అండ్ మైక్రోవేవ్ రీజియన్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 10⁻⁴ మీటర్ నుంచి 10⁻² మీటర్స్ ఈ మధ్యలో ఫామ్ అవుతుంది. 10⁻⁴ మీటర్స్ నుంచి 10⁻² మీటర్స్లో ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే, ఒక్క నిమిషం, నుంచి 10⁻⁻ గుర్తుపెట్టుకోండి. ఫార్ ఇన్ఫ్రారెడ్ రీజియన్ అండ్ మైక్రోవేవ్ రీజియన్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 10⁻⁴ మీటర్ నుంచి 10⁻² మీటర్స్ ఈ మధ్యలో ఫామ్ అవుతుంది. 10⁻⁴ మీటర్స్ నుంచి 10⁻² మీటర్స్లో ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే, ఒక్క నిమిషం, రైట్, ఈ రీజియన్లో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ హెట్రోన్యూక్లియర్ మాలిక్యూల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ HCl మాలిక్యూల్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ Cl. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇదైతే ఈ సెంటర్ ఆఫ్ మాస్ని బేస్ చేసుకుని అది రొటేట్ అవుతుంది అనుకుందాం. దీని యొక్క సెపరేషన్ లెట్ us కన్సిడర్ క్యాపిటల్ R. సెంటర్ ఆఫ్ మాస్ నుంచి దీని యొక్క డిస్టెన్స్ స్మాల్ r1, దీని యొక్క డిస్టెన్స్ స్మాల్ r2. అయితే ఈ మాలిక్యూల్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా m1, అమ్మా దీని మాస్ m1 అనుకోండి, దీని మాస్ m2 అనుకోండి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా m1r1² ప్లస్ m2r2². ఇది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మాలిక్యూల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, సెంటర్ ఆఫ్ మాస్ పెట్టి ఇటువైపు దీన్ని బేస్ చేసుకొని తిరుగుతుంది కాబట్టి m1 మాలిక్యూల్ r1, ఇది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా m1 Cl. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇదైతే ఈ సెంటర్ ఆఫ్ మాస్ని బేస్ చేసుకుని అది రొటేట్ అవుతుంది అనుకుందాం. దీని యొక్క సెపరేషన్ లెట్ us కన్సిడర్ క్యాపిటల్ R. సెంటర్ ఆఫ్ మాస్ నుంచి దీని యొక్క డిస్టెన్స్ స్మాల్ r1, దీని యొక్క డిస్టెన్స్ స్మాల్ r2. అయితే ఈ మాలిక్యూల్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా m1, అమ్మా దీని మాస్ m1 అనుకోండి, దీని మాస్ m2 అనుకోండి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా m1r1² ప్లస్ m2r2². ఇది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మాలిక్యూల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, సెంటర్ ఆఫ్ మాస్ పెట్టి ఇటువైపు దీన్ని బేస్ చేసుకొని తిరుగుతుంది కాబట్టి m1 మాలిక్యూల్ r1 డిస్టెన్స్లో ఉంది, m2 మాలిక్యూల్ r2 డిస్టెన్స్లో ఉంది. దిస్ ఈజ్ కండిషన్, ఇనర్షియా కండిషన్ అంటారు. ఇది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద డైనామిక్ మాలిక్యూల్. అండ్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2. క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2. కాబట్టి m1 మాలిక్యూల్ r1 డిస్టెన్స్లో ఉంది,
M2 మాలిక్యూల్ R2 డిస్టెన్స్లో ఉంది. దిస్ ఈజ్ కండిషన్ ఇనర్షియా కండిషన్ అంటారు. ఇది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద డయాటామిక్ మాలిక్యూల్. అండ్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఈ మూడు కండిషన్స్ని ఈ యొక్క డయాటామిక్ మాలిక్యూల్ అంటారు. HCl అంటే డయాటామిక్ మాలిక్యూల్. ఈ డయాటామిక్ మాలిక్యూల్ అనేది ఒబే చేస్తుంది అనమాట. దీన్ని ఇనర్షియా కండిషన్ అంటారు. ఇది స్మాల్ r ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ R1 ప్లస్ క్యాపిటల్ R2 అంటారు. యాక్చువల్గా M1R1 ప్లస్ M2R2 ఇవి వెక్టార్ ఫార్మేషన్లో ఉంటాయమ్మా. M1R1 బార్ ప్లస్ M2R2 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇనర్షియా కండిషన్ బేసిక్గా అయితే. సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఇది R1 బార్ పాజిటివ్ అయితే ఇది R2 బార్ నెగిటివ్ అవుద్ది. ఇది R1 బార్ నెగిటివ్ అయితే ఇది R2 బార్ పాజిటివ్ అవుద్ది. అంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ అంటే అటువైపు వెళ్తేప్పటికి ఏమైపోద్ది, ఇలా మారిపోద్ది అనమాట. ఓకేనా? సో అవన్నీ వెక్టార్ నోటేషన్స్ అది మనం సెంట్రల్ ఫోర్స్లో మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇవి గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారం మనకు R1 R2ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అన్న విషయం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా? సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో ఫైండ్ అవుట్ చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R మైనస్ R1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోమ్మా. క్యాపిటల్ R మైనస్ R1 సబ్స్టిట్యూట్ చేసాం. సో సింప్లిఫై చేయండి. M1 ఇంటూ క్యాపిటల్ R మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు M2. ఎగ్జాంపుల్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R మైనస్ R1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోమ్మా. క్యాపిటల్ R మైనస్ R1 సబ్స్టిట్యూట్ చేసాం. సో సింప్లిఫై చేయండి. M1 ఇంటూ క్యాపిటల్ R మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు M2 R2. M1 క్యాపిటల్ R దాన్ని అటువైపు తీసుకెళ్ళిపోండి. M1 ప్లస్ M2 ఇంటూ R2 దెన్ R2 ఈజ్ ఈక్వల్ టు M1 బై M1 ప్లస్ M2 ఇంటూ క్యాపిటల్ R. సో ఈ డయాటామిక్ మాలిక్యూల్కి M2 మాస్ నుంచి M2 అనేటువంటి మాస్ నుంచి ఎంత డిస్టెన్స్లోని సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జిస్ట్ అవుతుంది. R2 అంటే ఇక్కడ నుంచి R2 డిస్టెన్స్ అంటే ఇది ఫైండ్ అవుట్ చేయడం. M1 ప్లస్ M2 బై M1 ప్లస్ M2 ఇంటూ టోటల్ డిస్టెన్స్ అయిపోయింది. అంతే సింపుల్ లాజిక్. M1 బై M1 ప్లస్ M2 ఇంటూ టోటల్ డిస్టెన్స్ ఆ రెండింటి యొక్క సెపరేషన్. దాన్ని బట్టి సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ వచ్చేది. ఒకవేళ నీకు R1 కావాలనుకో అమ్మా, అప్పుడు ఏంటవుతుంది? M1 R1 ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ R1. దీన్ని ఇటువైపు తీసుకొచ్చిస్తే M1 ప్లస్ M2 ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు M2 R1. దెన్ R1 ఈజ్ ఈక్వల్ టు M2 బై M1 ప్లస్ M2 ఇంటూ క్యాపిటల్ R. So the distance of the center of mass from the distance of the center of mass from the M2 R2 అంటే from the M2 కదా, from M2. The distance of the center of mass from M1. ఓకేనా? చూడండి, M2 నుంచి డిస్టెన్స్ అయితే M1 బై M1 ప్లస్ M2R. M1 నుంచి డిస్టెన్స్ M2 బై M1 ప్లస్ M2 ఇంటూ R గుర్తుపెట్టుకోవాలి. సో M2 నుంచి డిస్టెన్స్ అయితే M1 బై M1 ప్లస్ M2R. M1 నుంచి డిస్టెన్స్ M2 బై M1 ప్లస్ M2 ఇంటూ R గుర్తుపెట్టుకోవాలి. సో M2 నుంచి డిస్టెన్స్ అడిగితే M1 బై M1 ప్లస్ M2R. M1 నుంచి డిస్టెన్స్ అడిగితే M2 బై M1 ప్లస్ M2 ఇంటూ R. ఇక్కడ M2 నుంచి అయితే ఇక్కడ M1, ఇక్కడ M1 నుంచి అయితే ఇక్కడ M2 బై M1 ప్లస్ M2 ఇంటూ R. R అంటే టోటల్ డిస్టెన్స్ అనమాట. దీని ప్రకారం ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రాసామనుకోమ్మా. I ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ R1 స్క్వేర్. R1 స్క్వేర్ అంటే ఇదిగో ఇక్కడ చూడండి. అంటే ఏంటవుతుంది? ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రాసామనుకోమ్మా. I ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ R1 స్క్వేర్. R1 స్క్వేర్ అంటే ఇదిగో ఇక్కడ చూడండి. అంటే ఏంటవుతుంది? M2 స్క్వేర్ R స్క్వేర్ బై M1 ప్లస్ M2 హోల్ స్క్వేర్ ప్లస్ M2 ఇంటూ R2 స్క్వేర్ అంటే వాట్ ఈస్ వేర్ ఇస్ ద R2? దిస్ ఈజ్ R2. M1 స్క్వేర్ R స్క్వేర్ బై M1 ప్లస్ M2 హోల్ స్క్వేర్. దీంట్లో కామన్గా ఉన్నది M1 M2 బై M1 ప్లస్ M2. M1 M2 బై M1 ప్లస్ M2 మనం కామన్ తీస్తాం అనుకోమ్మా. ఇందులోని M1 M2 బై M1 ప్లస్ M2, ఇందులోని M1 M2 బై M1 ప్లస్ M2 కామన్ తీసిస్తే అండ్ R స్క్వేర్ కూడా కామన్ తీసేయండి. అండ్ R స్క్వేర్ హోల్ స్క్వేర్ తీసిస్తే M1 ప్లస్ M2 ఇంటూ R స్క్వేర్.
సో ఇక్కడ m1 ప్లస్ m2 ఇక్కడ m1 ప్లస్ m2 క్యాన్సిల్ చేస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఐఎమ్ ద డయాటామిక్ మాలిక్యూల్. దీన్నే రెడ్యూస్డ్ మాస్ అంటారు. సో I ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆర్ స్క్వేర్. దీన్ని రెడ్యూస్డ్ మాస్ అంటారనమాట. ఏమంటారు? రెడ్యూస్డ్ మాస్ అంటారనమాట. సో I ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ స్క్వేర్. ఏమంటారు దాన్ని? రెడ్యూస్డ్ మాస్ అంటారు. ఓకే, రైట్. అయితే ఈ యొక్క మాలిక్యూల్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ స్క్వేర్. ఏమంటారు దాన్ని? రెడ్యూస్డ్ మాస్ అంటారు. ఓకే, రైట్. అయితే ఈ యొక్క మాలిక్యూల్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతుందంటే ఏ ఎనర్జీ ఉంటుంది? రొటేషనల్ ఎనర్జీ ఉంటుంది. రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, రొటేషన్ అంటారు. ఓకే, రైట్. అయితే ఈ యొక్క మాలిక్యూల్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతుందంటే ఏ ఎనర్జీ ఉంటుంది? రొటేషనల్ ఎనర్జీ ఉంటుంది. రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ట్రాన్సిషనల్ కైనెటిక్ ఎనర్జీ అయితే p స్క్వేర్ బై 2m, లీనియర్ మొమెంటమ్ బై 2m. అదే రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అయితే j స్క్వేర్ బై 2i. గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద ట్రాన్సిషనల్ కైనెటిక్ ఎనర్జీ, దిస్ ఈజ్ ద రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. లీనియర్ మొమెంటమ్ ప్లేస్లో యాంగులర్ మొమెంటము, m ప్లేస్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా బై 2i. గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద ట్రాన్సిషనల్ కైనెటిక్ ఎనర్జీ, దిస్ ఈజ్ ద రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. లీనియర్ మొమెంటమ్ ప్లేస్లో యాంగులర్ మొమెంటము, m ప్లేస్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, m ప్లేస్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. అయితే ఎనర్జీ, దిస్ ఈజ్ ద రొటేషన్, లీనియర్ మొమెంటమ్ బై 2m. అదే రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అయితే